పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం యనమదురులో శ్రీ శక్తీశ్వర స్వామి ఆలయంలో సంప్రదాయానికి భిన్నంగా శివుడు తలకిందులుగా కనిపిస్తాడు. శివలింగంపై శీర్షాసనంలో దర్శనమిస్తాడు. సాధారణంగా ఎక్కడైనా శివలింగం ఒకటే ఉంటుంది. కానీ ఈ దేవాలయంలో ఒకే పీఠంపై శివుడితో పాటు పార్వతీదేవి బాలసుబ్రహ్మణ్యాన్ని ఒడిలో పెట్టుకుని ఉంటుంది. ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులకు దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయి. ఇక్కడి స్థల పురాణం ప్రకారం రాక్షస సంహారం కోసం యమధర్మరాజు తపస్సు చేస్తాడు. ఆ సమయానికి పరమేశ్వరుడు శీర్షాసన భంగిమలో తపోదీక్షలో ఉంటాడు. అప్పుడు పార్వతీదేవి శక్తి ప్రసాదించి రాక్షసుడిని వధించేలా చేస్తుంది. ఆ తరువాత యముడి కోరిక మేరకు కుమారస్వామిని ఒడిలో పెట్టుకున్న పార్వతి, శీర్షాసన భంగిమలో ఉన్న శివుడు కలిసి ఆ ప్రాంతంలో వెలుస్తారు. ఈ ఊరి పేరు తొలుత యమపురి కాగా కాలక్రమేణా యనమదుర్రుగా స్థిరపడింది. యమధర్మరాజు అంటే పాపపుణ్యాలను బేరీజు వేసి శిక్షలు విధించేవాడిగా హిందూ మతంలో కనిపించే దేవుడు. అయితే జీవుల్లో చాలా వరకు యముడి పేరు వింటే భయపడుతుంటారు. దీంతో తాను చేస్తున్న పనిపై విరక్తి కలిగి తనకు కూడా గౌరవం కలిగించాలని కోరుతూ పరమేశ్వరుడి గురించి తపస్సు చేస్తాడు. ఒక రాక్షసుడి ద్వారా యముడి పేరు మీదుగా ఏర్పడే క్షేత్రంలో శివాలయం వెలుస్తుందని, తర్వాత యముడు, హరుడు, లయకారులన్న భయం కాకుండా ఆరోగ్యాన్ని ప్రసాదించేవారిగా పేరు వస్తుందని వరమిచ్చాడు. ఆ ప్రకారమే ఈ ఆలయం వెలసిందనేది మరో కథనం.